ఆత్మీయంగా ఎవడు బలంగా ఉంటాడో వాడు ఆర్థికంగా కూడా బలంగా ఉంటాడు. ఇది పక్కా, ఇది నిజం. ఊజు దేశంలో ఎవడికి లేనంత అటువంటి గొప్ప ఆస్తి ఎవరికుందట? యోబుకుంది. యోబుకే ఎందుకు ఉండాలా? యోబుకే ఎందుకు ఉండాలా? మిగతా వాళ్ళకి లేనటువంటి గొప్ప ఆస్తి యోబుకే ఎందుకు ఉండాలా? భక్తిపరుడు కాబట్టి, ఆత్మీయతలో బలవంతుడు కాబట్టి, యథార్థమైన జీవితం కలిగిన వాడు కాబట్టి, దేవుడికి నమ్మకస్తుడు కాబట్టి దేవుడు బ్లెస్ చేశాడు. ఆయన అంటాడు, నేను వేసిన అడుగు అంట నేతిలో పడ్డదంటాడు యోబు. ఏమండి ఆడపడ్డదట? నెయ్యి. నేను వేసిన అడుగెల్లా నేతిలో పడ్డది. నేను ఏ పని మొదలు పెడితే